రైట్, తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. నిన్న ఏకంగా హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని మార్వాడికి సంబంధించినటువంటి హార్డ్వేర్ షాపులకు, ఎలక్ట్రానిక్ గూడ్స్ షాపులకు, ఇతరత్ర స్టేషనరీ మినహా మార్వాడి చేతిలో ఉన్నటువంటి ఇతరత్ర ఎలక్ట్రిక్ షాపులు కానివ్వండి, హార్డ్వేర్ షాపులు కానివ్వండి, అవన్నిటి కూడా తాళాలు వేసుకున్నారు. మరి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి షాపులో తనిఖీలు జరుగుతున్నాయట. సబ్ స్టాండర్డ్ మాల్ అని చెప్పి ఉద్యమాలు చేసే వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు చూసి, అటు ట్యాక్సులు కట్టడం లేదనేటువంటి మాటలను చూసి, వివిధ ఈ వర్షాలన్నింటినీ కలగలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. సో అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్వాడి షాపులలో తనిఖీలను మొదలుపెట్టింది. ఎక్కడికక్కడ తనిఖీలను చేపడుతోంది. సబ్ స్టాండర్డ్ మాల్ కానివ్వండి, సబ్ స్టాండర్డ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేదంటే ఇతరత్ర ట్యాక్సులు కడుతున్నారా లేదా, డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ విషయాలపైన పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టడం మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే వివిధ ప్రాంతాలు తనిఖీలు కొనసాగుతున్నాయి. వరంగల్లో కూడా జరిగినటువంటి తనిఖీల్లో పలువురిని అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. సో మార్వాడి షాపులపై తెలంగాణ వాసులు దాడులకు కూడా దిగుతున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్లో కూడా దాడి దిగారు. ఇక్కడితో ఆగకుండా ఇంకా ఎవరైనా కొత్త షాప్ పెడితే మీ అంతు చూస్తామంటున్నారు. తప్పకుండా మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే షాపులను తగలబెడదామంటూ కూడా వారంతా హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎస్, మాట్లాడదాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు పృథ్వీరాజ్, తెలంగాణ శ్యామ్ అండ్ బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు. నేను మీ మనోజ్. సో మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా ఉధృతంగా జరుగుతున్నటువంటి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం పైన మీరు కూడా మాతో మాట్లాడవచ్చు. బికాజ్ ఇక్కడ మళ్ళీ ఎందుకు ఈ అంశాన్ని తీసుకోవాల్సి వచ్చిందని అంటే, నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా పలు మార్వాడీలు నిర్వహించేటువంటి ఆ ఎలక్ట్రిక్ గూడ్స్, పెయింట్లు, ఇతరత్ర హార్డ్వేర్ షాపులన్నీ కూడా తాళాలు వేస్తున్నాయి. మరి దానికి గల కారణం ఏంటి అని అంటే, వాళ్ళ అఫీషియల్గా బంద్ ఎక్కడ కాల్ఫర్ చేయలేదు, లేదా వాళ్ళు ఎక్కడ కూడా మేము కంప్లీట్గా బంద్ చేసుకుంటామని చెప్పలేదు, కానీ తాళాలు వేస్తున్నాయి. సో తనిఖీలు చేస్తున్నారు కాబట్టే తాళాలు వేసుకున్నారనేది ప్రధానమైనటువంటి ఒక అంశంగా తెలుస్తోంది. ఎస్, మాట్లాడదాం. పృథ్వీ గారు ముందుగా పృథ్వీ దగ్గరికి వెళ్దాం. ఎస్, పృథ్వీ గారు, తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి షాపులు, హార్డ్వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఇతరత్ర షాపులన్నింటి కూడా తాళాలు వేస్తున్నాయి. ఏంటి, ఏం జరిగింది అనుకోవాలి? వాళ్ళ అఫీషియల్ ఎక్కడైతే బంద్కి పిలిపించిన దాఖలాలు లేవు, బట్ మెజారిటీ నగరాల్లో కూడా ఇవి జరిగాయి. ఎలా చూడాలి? ప్రజల లోపల నిన్న మొన్న ఏదైతే మెసేజ్ పోయిందో, వీళ్ళంతా ఇల్లీగల్, నకిలీ మాలు, తర్వాత బిల్లు లేకుండా వ్యాపారాలు చేసుడు, ఆ కంపెనీ పేరు అన్ని అదే ఉంటది, మాల్ చూస్తేనేమో ఫేక్ మాలు, ఇటువంటి అన్ని చూసి అంటే జిఎస్టీ కూడా ఎగ్గొడుతున్నారు వీళ్ళు అనేది జనం లోపల కూడా బాగా పోయినది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ప్రభుత్వానికి పోయినాయని తెలుస్తున్నది. బాగా ఒక వ్యతిరేకత ప్రభుత్వం మీద కూడా, ఈ రాజకీయ వ్యవస్థ మీద కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే మనం రిపీటెడ్ గా చెప్తా ఉన్నాం కదా. ఈవెన్ నేనైతే ఆ గోకుల్ చాట్ అయితే రిపీటెడ్ గా చెప్తున్నా, ఏ షాప్ల కన్నా పోండి మీరు హిందీలో రాసిస్తారు అనేది చెప్తా ఉంటే జనము అది కనెక్ట్ అవుతున్నారు. మొత్తం ఎక్కడ పోయినా హిందీలో రాసిస్తారు. ఒక కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ సిస్టమ్ కూడా లేదు ఎక్కడ అనేది. సో గవర్నమెంట్ ఏంటంటే ప్రజల నుంచి వచ్చే ఒత్తిడితోటి వాళ్ళు ఇప్పుడు కొద్దిగా జరిగిందంటే నిద్ర లేచినట్టు నటిస్తున్నారు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు, కానీ రేడ్లు మాత్రం కొన్ని అక్కడక్కడ జరుగుతున్నాయి. టాస్క్ ఫోర్స్ వల్ల రేడ్లు జరుగుతున్నాయి. మరి ఎప్పుడు ఆపుతారో తెలియదు. వాటిని వీళ్ళ దుకాణాల్లో కూడా ఏమైనా రాగల్లా అని చెప్పని ఒక భయంతో బంద్ చేసిన అనేది తెలుస్తున్నది. చాలా మంది కూడా ఇప్పుడు మీలాంటి విశ్లేషకులు మాట్లాడినప్పుడు కానీ చాలా మంది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్, అంటే ఫైనాన్షియల్ ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన అందుబాటు కొంత అంచనా ఉన్న వాళ్ళు ఉంటప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఒకటే, తెలంగాణ వాళ్ళకి ఎందుకు సాధ్యం అవ్వడం లేదు, వాళ్ళకి ఎందుకు సాధ్యం అవుతుంది అని అంటే, మేజర్గా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఈ జీరో ట్యాక్స్ ఏదైతే ఉందో జీరో ట్యాక్స్ని ఎత్తేస్తే వాళ్ళు కూడా ఏ స్థాయికి వస్తారు, పెద్దగా వ్యత్యాసం ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర ఏం డైరెక్ట్గా వాళ్ళు ఏమంటారు వజ్రాలు వైడూర్యాలు పొందిన వాళ్ళు కాదు, మనమేం లేకలేము. సో ఈ జీరో ట్యాక్స్ అనేది కొంత ఎత్తేస్తే, దీనిపై కొంత క్షుణ్ణంగా పరిశీలన జరిగితే అంతాగా ఒకే తాడి మీదకి వస్తారు, అంతే అని చెప్పి మాట్లాడుతున్నారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు జీరో ట్యాక్స్ అని ఎత్తేసేటువంటి చర్యలు ఆ రకంగా జరుగుతున్నాయా? 100% ఇప్పుడు వాళ్ళకి ఆ భయం లేకపోతే ఎందుకు దుకాణాలు ఎందుకు బంద్ అవుతాయి? అన్ని సాఫ్ గా నడుస్తాయి. ఇవే కాదు, వాళ్ళ గోడౌన్ల మీద మొత్తం రేడ్ చేయాలి. అసలు ఎక్కడెక్కడైతే వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారో, స్పెషల్ గా ఈ 2 స్టేట్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళదే ఎక్కువ ఉంది దాంట్లో మెజారిటీగా. వాళ్ళ గోడౌన్లు కనుక మొత్తం రేడ్ చేస్తే అసలు గుట్టు బయటపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మా బొట్టలు చెప్తుంటే మా గొంతు నొక్కటేందుకు రాత్రి పూట అరెస్ట్ చేసి దొంగ కేసులు బనాయించడు, ఇప్పటికి కూడా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇంకా అసలు ఇంట్లోనే పట్టుకపోయి మేము అరెస్టే చేయలేదని మాట్లాడు, వీళ్ళందరూ ఒకటైంది. లేదంటే రాజకీయ వ్యవస్థ మొత్తం ఒకటైంది. సో మా బాటల ఫైట్ ఏంటంటే, ఈ ఇల్లీగల్ దందాలు వీళ్ళు దేశానికి ట్యాక్సులు కట్టకుండా ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదిస్తారండి? అదే ఊర్లో ఒక ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు పక్కోళ్ళు 40 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎట్లా పాసిబుల్ కాదు? వీళ్ళకి ఎట్లా అవుతుందంటే దొంగమాల్, వీళ్ళు చేసేదంతా దొంగమాల్. సో ఇప్పుడు మేల్కొన్నారు. ఇప్పుడు మేము చెప్పింది కూడా ఎండార్స్ అవుతుంది కదా.
ఇప్పుడు వరంగల్ కావచ్చు, నిన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాట్లాడి చెప్తున్నాడు, అన్న రేడ్లు చేస్తున్నాము, చేస్తుంటే మొత్తం దొరుకుతున్నారు, రెడ్ హ్యాండ్ దొరుకుతున్నారు ఈ కొడుకులను. కానీ ఇది మళ్ళా వ్యవస్థ ఏదో అంతా సాఫ్ ఉన్నట్టు ఏం కాదు, ఏమేమి మేనేజ్ చేస్తారో తెలియదు. కానీ మా పోరాటం మాత్రం దీని మీద 100% జరుగుతూనే ఉంటుంది. ఆగే వరకు తెలంగాణలో వర్తకుల రక్షక చట్టం వచ్చే వరకు ఇది నడుస్తుంది. ఇది నడవాల్సిందే. ఇది జస్ట్ మొదలైంది అంతా. ఇప్పుడు టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ ఇప్పుడు ఇది జస్ట్ జరిగేదంతా. అయితే ఇక వీళ్ళు ఏదో ఒత్తిడి చేస్తాం, మేము తప్పుడు కేసులు బనాయిస్తాము, బొక్కల వారిస్తాము, మాట్లాడనీయకుండా చేస్తామంటే ఇలా నేను శ్యామ మాట్లాడు కాదు, యావత్ తెలంగాణ కూడా కూస్తున్నది. మీ పైన కూడా కేసులు నమోదైనట్టుగా వార్తా ప్రచారాలు జరుగుతున్నాయి, కొన్ని పత్రికలు కూడా రాసుకొచ్చినాయి. ఎఫ్ఐఆర్ ఇంగ్లీష్ పేపర్లలో కూడా వచ్చింది, నేషనల్ పేపర్స్ లో కూడా వస్తే అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. అది ఎంత ఘోరం అంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. నన్ను రాత్రి పూట వచ్చి 12:30కు ఇంటికి వచ్చి 2 టీమ్స్, మొదలు సెంట్రల్ టాస్క్ ఫోర్స్ వచ్చింది, తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళా ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వచ్చింది. నేను క్లియర్ గా చెప్పినా, మీరు అనవసరంగా ఇష్యూ చేస్తున్నారు, మీ గవర్నమెంట్ బద్నాం అవుతుంది, మీ ముఖ్యమంత్రి బద్నాం అవుతాడు, నేను మీ ముఖ్యమంత్రి మీద మాట్లాడాల్సి వస్తుంది. నేను ఎక్కడ కాల్ ఇవ్వలేదు, తర్వాత నేను ఎక్కడ కూడా గోబ్యాక్ అనే స్లోగన్ నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడినాం. ఇవన్నీ ఎవరెవరు చేసినా కానీ ట్యాక్స్ కట్టనోడు, నేనైనా నువ్వైనా ఎవరైనా దేశ ద్రోహులు, వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉన్నదంటే నన్ను పట్టుకొని పోయి మళ్ళా పోలీస్ స్టేషన్ లో ఉన్నా నేను ఏసీపీ మాట్లాడి చెప్తాడు, మేము అసలు ఆయన రాత్రి వాళ్ళ ఇంటికే పోలే, అరెస్ట్ చేయాలి అంటాడు. అంటే ఎట్లా చూడండి, వీళ్ళు ఎంత దొంగ మాటలు వీళ్ళు చేసేటి. ఏసీపీ విమలక్కతో మాట్లాడుకుంటా తెల్లారి 4 గంటలకు మాట్లాడుకుంటా ఆయన చెప్తాడు ఇది. ఆయన ఉట్టి కావాలని ఆయనకైనా ప్రచారం చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. చాలా అవమానపరిచే విధంగా మాట్లాడింది ఆయన. నేను రాత్రి నన్ను తీసుకపోయినాయి, మీ ఛానల్లో కూడా వచ్చినాయి, అన్ని ఛానల్ వచ్చినాయి. నేను ఆ పోలీస్ స్టేషన్ లో, నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఉండి కూడా నేను లైవ్ లో మాట్లాడినా, మీ ఛానల్ ఆర్టీవీలో కూడా మాట్లాడినా నేను. కానీ ఎంత మేము కూడా చూసాము. విమలక్కతో మాట్లాడుతున్న సమయంలో ఆ ఏసీపీ అన్న మాట ఏంటంటే, పృథ్వీరాజ్ని అరెస్ట్ చేయలేదు, మేము ఎవరిని అరెస్ట్ చేస్తే అక్కడ చూడడానికి పరామర్శించడానికి వస్తే ఆయన కస్టడీ తీసుకున్నాం అంతే అని చెప్తున్నారు. సో మరి మీ దగ్గర రాత్రి సమయంలో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, లేకపోతే సివిల్ డ్రెస్ లో వచ్చిన వాళ్ళు ఎవరు, అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ఈ పోలీస్ సుపారీ గ్యాంగ్ ఎవరో తెలియాలి. ఇప్పుడు మరి డీజీపీ గారి దగ్గర పోయిండ్రు ఆ రోజు పొద్దున, వీళ్ళంతా కలిసి ఈ అగర్వాల్ సమాజ్ మొత్తం పోయింది, వీళ్ళ సమాజం అంతా. మరి ఆ రోజు ఏం కుట్రలు చేసి నేను అసలు వీళ్ళు సంపదామంది పట్టుకపోయినరా, ఈ సుపారీ గ్యాంగ్స్ ఏంటనేది కూడా తెలియాలి. నేను దాని మీద లీగల్ ఫైట్ కూడా చేస్తా. నేను తెలంగాణ సమాజానికి కూడా చెప్పదలుచుకున్నది అంతా మొత్తం. ఈ పెడతా ఈ మధ్యనే ఒక 3-4 రోజుల తర్వాత నేను రౌండ్ టేబుల్ దాని మీద పెట్టేది ఉంది. మీలాంటి వాళ్ళందరినీ కూడా దాన్ని పిలుస్తా, దానికి వాయిస్ చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిండ్రు, ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు ఏవో వేరే ఎక్కడనో నేను ఆర్ట్స్ కాలేజ్ ముంగట స్లోగన్స్ ఇస్తుంటే ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసినామని మళ్ళీ చెప్తున్నాడు. ఏసీపీ ఒకటి చెప్తాడు, జరిగింది ఒకటి. ఎఫ్ఐఆర్ లో 11 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కస్టడీకి తీసుకున్నాము, స్లోగనేరింగ్ చేస్తుంటే కస్టడీకి తీసుకున్నామని ఎఫ్ఐఆర్ లో ఉంది. ఏం స్లోగనింగ్? మార్వాడి గో బ్యాక్ ఏనా? ఇక ఏం స్లోగన్, అది పెట్టి నన్ను ఏమో సెక్షన్స్ పెట్టిండ్రు, పెట్టి స్లోగన్స్ చేస్తున్నాడు అక్కడ, దీనికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తుంటే అక్కడ అరెస్ట్ చేసినామని పెట్టిండు. ఏసీపీ ఏమో పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేస్తే తీసుకున్నామని ఏసీపీ చెప్తాడు. అసలు జరిగింది మా ఇంటికి వచ్చి ముందు రోజు రాత్రి, వారంటీ లేదు, ఏం లేదు. ఒకసారి మాట్లాడదాం పృథ్వీరాజ్ గారు, ఒకసారి